కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం మరియు 1 నుండి 11 వచనములు వరకు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపోవరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొడ్డపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. సెలా. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకునుటకే వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగియున్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. సెలా. నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ప్రాణమా, మేలుకొనుము. స్వరమండలమా, సితారా, మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం మరియు 1 నుండి 11 వచనములు వరకు. దేవునితో సమాధానపడుడి అని క్రీస్తు తరపున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మెస్సియ శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచును. ఆయన నామమందు పాప క్షమాపణ నిమిత్తము అన్ని జనములలో పశ్చాత్తాపము ప్రకటింపబడును. నేడు మీరు ఆయన స్వరము వింటే మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇప్పుడు దేవుని కృప సమయము, ఇప్పుడే రక్షణ దినము. అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు మీరును మీ ఇంటివారును రక్షణ పొందుదురు. యేసు ప్రభువని నీ నోటితో ప్రకటించి, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. మీరు పశ్చాత్తాపపడి మీ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. మరెవరియందునూ రక్షణ లేదు. ఆకాశము క్రింద మనుష్యులకు ఇయ్యబడిన మరి ఏ నామము వలనను రక్షణ కలుగదు. దేవుడొక్కడే, దేవునికిని మనుష్యులకును మధ్యవర్తి ఒక్కడే. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడుగా ఉండుగాక. మన రక్షకుడైన ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి ఇప్పుడు మరియు ఎప్పటికీ మహిమ, ఘనత, ఆధిపత్యం మరియు శక్తి కలుగుగాక. ధన్యవాదాలు మరియు ఆమెన్. అగాపావో ప్రతిధ్వనులు. సరిహద్దులను దాటిన సాక్ష్యం.